నమస్తే ఫ్రెండ్స్, నేను దీప్తి నాదెళ్ళ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. పత్రిజీ ధ్యాన దీక్ష. బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎప్పుడో చెప్పారు మన కైలాష్పురి షిరిడీ క్షేత్రంలాగా అవ్వబోతుందని. 2025లో జరగబోతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంకి వచ్చేసే ఫ్రెండ్స్ అందరికీ ఒక శుభవార్త. పత్రిజీ ధ్యాన దీక్షని పాటిద్దాం. 1 డిసెంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు 21 రోజులు నిరంతరాయంగా ఎవ్రీడే ధ్యానం చేస్తూ మినిమం 1 అవర్ చేయగలిగిన వాళ్ళు 2 గంటలు 3 గంటలు ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎక్కువ ధ్యానం చేస్తూ మౌనాన్ని పాటిస్తూ మనమందరం కూడా తులసీ దళం, బ్రహ్మర్షి పత్రిజీ గారు రికమెండ్ చేసిన తులసీ దళం బుక్లోని కాన్సెప్ట్స్ని ఎవ్రీడే చదువుకుంటూ ఇండివిజువల్గా కానీ గ్రూప్స్లో కానీ పిరమిడ్స్ ఉన్నవాళ్ళు సెంటర్స్లో కూడా చదువుతూ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ శాకాహారం, శుద్ధ శాకాహార లైట్ ఫుడ్ తింటూ ఈ 21 రోజులు దీక్షని వహించండి మై డియర్ వన్స్. ఇది సమయము షిరిడీ క్షేత్రంగా జరగవలసిన సమయము ఆసన్నమైనది. మనందరి శరీరాలు భౌతిక శరీరంతో పాటు భావమయ శరీరము, మనోమయ శరీరము, ఆధ్యాత్మిక శరీరాలు ఎలైన్ అయ్యి ఈ భూమి మీదకి దింపబడుతున్న కాంతిని తీసుకోవాల్సిన అవసరము ఎంతో ఉన్నది. ఆ కాంతిని తీసుకోవడానికి ఈ శరీరాలని రెడీ చేయాలంటే మనము ఈ దీక్ష పాటించాలి. ఎస్ మై డియర్ వన్స్, తులసీ దళము ఈ అద్భుతమైన గ్రంథంలో ఎన్నో పిరమిడ్ మాస్టర్స్కి జాగృతి చేసే కాన్సెప్ట్స్ ఉన్నాయి. మన గురించి మనం తెలుసుకోవడానికి మనం ఇది చదవాలి. మనం ఏ మతము వాళ్ళము, మన సృష్టికి మనం ఎలా కారణమవుతున్నాము, అహం బ్రహ్మాస్మి స్థితిలో ఎలా ఉండాలి, ఇవన్నీ ఎవరో చెప్తే వినటం వలన మనకి అర్థం అవ్వదు. మనము చదువుతూ మనం శరీరాలని కాంతివంతం చేసుకున్నప్పుడు అన్నీ అర్థమవుతాయి. కాంతి శరీరాలతో మనందరం కూడా కైలాసపురి చేరుకుందాము. ఏ కైలాసపురిలో ఆదియోగి మనందరం కోసం ఎదురు చూస్తున్నారు. మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీమాత పిరమిడ్ అన్నీ కలుస్తూ ఒక హరిహర చైతన్యాలు, హరి రూపంలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి మహాసమాధి, హర చైతన్యంలో ఆదిశక్తి మహేశ్వరుడు, ఇన్ని చైతన్యాలు ఒక దగ్గర ఉండి మనందరికీ స్వాగతం పలుకుతున్నాయి. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అద్భుతమైన అవకాశము. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ధ్యానులందరికీ ఒక గొప్ప బహుమతి. ఎస్ మై డియర్ వన్స్, ఇంట్లో ఉండి వినటం వలన ఏమీ లాభం ఉండదు. భౌతిక శరీరాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం వలన, శక్తి స్థల్ దగ్గర దీక్షను విరమించటం వలన అసలు కాంతి ఏదైతే రాబోతున్నదో 2026 నుంచి కొత్త పోర్టల్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. కొత్త కాంతి పుంజాలు భూమి మీదకి దిగబోతున్నాయి. వాటన్నింటినీ తీసుకోవడానికి మన కణ వ్యవస్థ, మన శరీరాలు, మన మనోస్థితి సిద్ధమవుతుంది. అలా సిద్ధమయ్యి అందరం కూడా 2026కి స్వాగతం చెప్దాం. ఇదే మన ఎసెన్షన్కి మెట్లవుతుంది. ఎస్ మై డియర్ వన్స్, మీరు చేస్తూ మీ ఫ్రెండ్స్కి, మీ నియర్ అండ్ డియర్ వన్స్కి ప్రతి ఒక్కళ్ళకి ఈ మెసేజ్ను పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.